కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. ఇలాంటి సన్నివేశంలో వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ కొట్టుమిట్టాడిపోతున్నారు. ఆ ఇద్దరిని సముదాయించడంలో తల ప్రాణం తోకకు వస్తోందట. అంతేకాదు ఆ ఇద్దరిలో ఎవరికి సపోర్ట్నిచ్చినా వేరొకరు యాంటీ అయిపోతున్నారట. అయితే ఆ ఇద్దరు ఎవరు అంటే నెల్లూరు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ఆ ఇద్దరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. అయితే రామిరెడ్డికి ఎంపీ మేకపాటి మద్దతు ఉంది. విష్ణుకి జగన్ సపోర్ట్ చేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డికే సీటు అంటూ మేకపాటి కవ్వించడంతో విష్ణు వర్గం భగ్గుమంటోందట. ఈ గొడవలో రామిరెడ్డి ఏకంగా జగన్నే హెచ్చరించాడట. ఇలానే అయితే తెదేపాలో చేరి అపోజిట్గా పోటీ చేస్తానని బెదిరించారట. దీంతో ఇప్పటికే 25కు పైగా ఎమ్మెల్యేలు కోల్పోయిన వైకాపా ఇంకా బలహీన పడుతుందనే భయంలో జగన్ ఉన్నారట. రామిరెడ్డి మంచి పనులు చేస్తారన్న పేరు నియోజకవర్గంలో ఉంది. అలాంటి నేత పార్టీని వీడితే ఇతర నాయకులు జారిపోయే ఛాన్స్ ఉంది. అయితే సిట్టింగ్ నాన్ సిట్టింగ్ మధ్య గొడవల్ని మాత్రం చల్లార్చలేక తల పట్టుకుంటున్నారట జగన్. బెదిరించినా ఏమీ చేయలేని సన్నివేశంలో అధినేత ఉన్నారన్నది అసలు పాయింట్. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.